నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. స్వామి వివేకానందుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్వామి వివేకానందుని జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్వామి వివేకానందుని విగ్రహం వద్ద పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడని అన్నారు. ఆయన బోధనలు నేటి యువతరానికి ఎంతో ఆదర్శనమని అన్నారు. యువత వల్లే భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. చెడు మార్గాలకు దూరంగా మెలుగుతూ యువత రాబోయే తరానికి మార్గదర్శకంగా నిలవాలని చెప్పారు. యువతకు ఉద్యోగాల కల్పన, వివిధ రంగాల్లో నైపుణ్యత, శిక్షణ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ మినపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేగవలం అబ్బయ్యగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుక సతీష్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముత్యాల రవీందర్, నిర్వాహకులు సామల హరికృష్ణ, సామల రాజేంద్ర ప్రసాద్, పట్టణ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివేకానంద యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు. నమస్తే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గొప్ప మేధావి. అంటే భారతదేశంలో మరి ఆనాడు అంటే స్వతంత్రం రాకముందే మరి భారతదేశం ఉనికిని, భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి గొప్ప మేధావి స్వామి వివేకానంద. మరి ఆనాడు ఎవరికి భయపడకుండా, ఎక్కడ కూడా వెనుకంగా వేయకుండా మరి ఆనాడు ప్రపంచ దేశాల సదస్సులు జరిగితే మరి అనార్గళంగా మాట్లాడి మన దేశానికి గొప్ప గౌరవం ఇచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే ఇప్పటికి చాలామంది చెప్తూ ఉంటారు, యువత ఒక స్ఫూర్తి చేసుకోవాలి స్వామి వివేకానందని. మరి స్వాతంత్రం రాకముందే, అంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు, అంటే ఈ 100 సంవత్సరాల కింద ముచ్చట నేను చెప్పేది. మరి అప్పటికే దేశం ఏ రకంగా ఉండాలి, రేపు దేశానికి యువత అవసరం ఏంటి, యువత దేశానికి ఎంతవరకు యూత్ యాక్టివ్ ఉంది, యూత్ సామాజిక సేవ కానీ మిగతా అన్ని కార్యక్రమాలు పాల్గొంటే ఈ దేశం ఎట్లా అని చెప్పి 100 సంవత్సరాలప్పుడే వారు ప్రపంచానికి సాధించారు. అందుకే ఇవాళ వారు మన మద్దతు లేకుండా మరి వారి ఆశయ సాధనకు యువత అంతా కూడా నడుము తట్టి వాళ్ళంతా కూడా ముందుండి మన దేశం కోసం, దేశ ప్రజానికం కోసం, ఈ దేశాన్ని ముందుకు తీసుకురావడం కోసం ప్రతి యువకుడు, ప్రతి యువతి ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.